హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను వచ్చేటప్పటికి మనం బ్యాక్ నెక్ మార్కింగ్ ఎట్లా చేసుకోవాలో చూపించాను కదండి. ఇవాళ వచ్చేటప్పటికి ఫ్రంట్ నెక్ అండి మనం ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్యాక్ మిడిల్లో పెట్టి వేసుకున్నానండి. చూడండి, బ్యాక్ మిడిల్లో పెట్టేసుకున్నాను. ఇటు ప్లేస్ ఉంది, ఇటు వచ్చేటప్పుడు కూడా ప్లేస్ ఉందండి. అంటే ఇటు ఒక ఫ్రంట్ వస్తుంది, ఇటు ఒక ఫ్రంట్ తీయచ్చండి. ఫస్ట్ నేను ఫ్రంట్ మార్కింగ్ చేసుకున్నానండి. అంటే నాకు ఎక్కడి నుంచి ఎట్లా కావాలని చెప్పి ఒక మార్కింగ్ తీసుకున్నాను. అంటే చూడండి, మార్కింగ్ ఇట్లా గీసుకున్నాను. ఇప్పుడు మీకు స్క్రీన్లో వచ్చేటప్పటికి ఫ్రంట్ మనం వేసే డిజైన్ ఇదండి. కాబట్టి ఫస్ట్ వన్ పేజీలో ఇది ఉందండి మనకి. ఇది సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి యాంగిల్ చేంజ్ చేసుకోవడం అండి. ఆల్రెడీ నేను యాంగిల్ 35లో పెట్టానండి. మనకి ఇక్కడ కావాలంటే యాంగిల్ 45 కూడా పెట్టుకోవచ్చండి. అప్పుడు యాంగిల్ అనేది చేంజ్ అవుతుందండి కొంచెం. చూడండి, ఇదండి. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి మనం కలర్ సెట్ చేసుకోవటం అండి. చూడండి, ఇదండి కలరు. ఫస్ట్ ఏదైనా సరే ఒకటే కలరు ఇచ్చుకోండి, అంటే మీకు ఎక్కడ ఏ కలర్ వస్తుందని ఒక ఐడియా కోసం అండి. చూడండి, ఇట్లా ఇచ్చుకున్న తర్వాత ఫస్ట్ నేనైతే 10 వచ్చేటప్పటికి ఆఫ్ వైట్ పెట్టానండి. కాబట్టి నేను ఫస్ట్ 10 ఇస్తున్నానండి. చూడండి, ఇది 10. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ 4 వచ్చేటప్పటికి ఈ గ్రీన్ పెట్టానండి, సీ గ్రీను. కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికి 4 పెడుతున్నానండి. చూడండి, ఎల్లో వచ్చేటప్పటికి గ్రీన్ వస్తుందండి. మళ్ళీ ఇక్కడ అవుట్లైన్ వచ్చేటప్పటికి సిల్వర్ వేస్తున్నానండి, ఆఫ్ వైట్ సిల్వరు. ఇదిగోండి, ఇట్లా ఉంది. తర్వాత ఫోర్త్ ఆప్షన్ అండి. ఇప్పుడు మనకి డిజైన్ అనేది కనపడట్లేదు కదా, మనకి డిజైన్ కనపడాలి అంటే ఇక్కడ భూతద్దం బొమ్మ ఉన్నదండి. అంటే మీకు క్లియర్గా అర్థం అవడానికి చెప్తున్నాను. దీని మీద సెర్చ్ చేయండి, మనకి డిజైన్ అనేది కనపడుతుంది. అంటే డిజైన్ మొత్తం కనపడదండి, ఓన్లీ యాంగిల్ వరకు కనపడుతుందండి. మనకు వచ్చేటప్పటికి ఇక్కడ చూపిస్తుందండి యాంగిల్. కాబట్టి మనం వచ్చేటప్పటికి ఇక్కడ యాంగిల్ సెట్ చేయాలండి. కాబట్టి చూడండి, నేను ఇప్పుడు ఫ్రేమ్ అనేది మూవ్ చేస్తున్నాను. ఫ్రేమ్ జరుగుతుంది. నేను ఇక్కడ ఇంతవరకు మూవ్ చేశానండి. ఇప్పుడు కిందకి చెప్తున్నానండి వర్క్ అనేది. చూడండి, ఇది ఇప్పుడు ఒకసారి బాక్స్ అండి. ఇప్పుడు అంటే మనకి ఎక్కడి నుంచి ఎంత ప్లేస్ వచ్చింది అనేది మనం ఒకసారి బాక్స్ మార్కింగ్ చేసుకున్నామండి. ఇక్కడ బాక్స్ ఉన్నదండి, ఈ బాక్స్ రైట్ నొక్కండి. మీకు చూడండి ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది. ఈ లెంత్లో వస్తుందండి. మనకి ఇక్కడ నుంచి చూపిస్తుంది కాబట్టి కొంచెం డిజైన్ అనేది జరుపుకోవచ్చండి. కొంచెం పైకి పెట్టేసి డిజైను కొంచెం మూవ్ చేస్తున్నానండి. ఇదండి. ఇప్పుడు మళ్ళీ బాక్స్ ఒకసారి చెక్ చేసుకున్నాము. చూడండి, మనం పెట్టిన మార్కింగ్ ప్లేస్లోనే బాక్స్ వస్తుంది. చూసారండి, ఇదండి. ఇప్పుడు నేను డిజైన్ అనేది లాక్ తీస్తున్నానండి. బ్యాక్ వచ్చేసి లాక్ తీసేస్తున్నానండి. చూడండి, మనకి ఇట్లా ఉంది. ఇప్పుడు డిజైన్ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఒకసారి మూవ్ చేసి అంటే వర్క్ అనేది జరగదు, ఓన్లీ మూవ్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా, ఈ ప్లస్ మైనస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ మీద నొక్కండి. మనకి డిజైన్ అనేది చూడండి, అంటే థ్రెడ్ అనేది వర్క్ జరగదు, కాకపోతే మనకి డిజైన్ ఎక్కడి నుంచి ఎంత లెంత్ వస్తుంది అనేది ఒక ఐడియా వస్తుందండి. చూడండి, ఎగ్జాక్ట్గా నేను పెట్టిన ప్లేస్ వరకు అయితే వస్తుందండి. చూడండి, అది మనకి ఇప్పుడు డిజైన్ అనేది మళ్ళీ అంటే మూవ్ అవుతున్నదండి. ఆగాలి అంటే ఈ ప్లస్ నొక్కేసేయండి. ఇంతవరకు డిజైన్ అనేది ఆగిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ ఎండింగ్ ఉన్నదండి, ఇక్కడికి వచ్చి ఆగాలి అంటే ఇక్కడ మైనస్ ఉన్నదండి. ఈ మైనస్ అనేది వన్ టైం నొక్కండి. చూడండి, ఎగ్జాక్ట్ అక్కడికి వచ్చి ఆగుతుంది. చూడండి, ఇదండి. ఇట్లా కనుక మీరు చేసుకొని మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పెట్టచ్చండి. ఈ నా వీడియో కనుక మీకు ఏదైనా నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తానండి. యామిని ఎంబ్రాయిడరీ వర్క్ అండి.